హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నయ్యస్ కుకింగ్. నేను మీ రాజేశ్వరి. ఈరోజు అరటికాయ బజ్జీ ఎలా చేసుకోవాలో చూపెట్టబోతున్నానండి. ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే వాళ్ళందరికీ ఫేవరెట్ స్నాక్ అయిపోతుందండి. మళ్ళీ ఒకసారి చేయని కూడా అడుగుతారు. ఎంతో టేస్ట్గా కమ్మగా స్నాక్ టైంలో కరెక్ట్ స్నాక్ రెసిపీ అండి ఇది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ అరటికాయ బజ్జీని మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారండి. ఇప్పుడు అరటికాయ బజ్జీ కోసం 2 అరటికాయలను తీసుకున్నానండి. ఇప్పుడు నేను వాటిని కొన్ని పొడవుగాను కొన్ని రౌండ్గాను కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. మీకు ఇష్టం ఉన్న సైజులో మీరు కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు బజ్జీ వేయడం కోసం పిండిని అయితే కలిపి పెట్టుకుందామండి. అందుకు నేను 200 గ్రాముల శనగపిండిని అయితే ఒక బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ శనగపిండిలో మన బజ్జీకి సరిపడా 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఉప్పునైతే వేసుకుందామండి. కొంచెం వంట సోడాను కూడా వేసుకుందామండి. వంట సోడా వేసుకోవడం వలన మన బజ్జీ అనేది మంచిగా పొంగుతుందండి. ఇప్పుడు మన పిండిని ఉప్పు కారము బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి మనం పిండిని. మనం వంట సోడా కూడా వేసాం కాబట్టి చాలా బాగా వస్తుందండి మనకు బజ్జీ. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం జారుగా కలుపుకోవాలండి బజ్జీ వేసుకోవడానికి పిండిని. ఇప్పుడు మనం బజ్జీ వేయడం కోసం ఆయిల్ వేడి చేసుకోవాలి కదండి. అందుకోసం ఒక బౌల్ తీసుకొని మనం బజ్జీ మునిగేంత వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కించుకోవాలండి. ఆయిల్ బాగా వేడయ్యే వరకు మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. ఆయిల్ వేడెక్కింది కదండి, మనం ఇప్పుడు బజ్జీలను వేసుకుందామండి. బజ్జీలను నెమ్మదిగా వేసుకోవాలండి. ఆయిల్ చిల్లుతుంది మీద, కాబట్టి జాగ్రత్తగా వేసుకోండి. మనం బజ్జీలను లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో కాల్చుకోవద్దు. లో ఫ్లేమ్లో కాల్చుకోవడం వల్ల మన బజ్జీ అనేది లోపలి వరకు మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు మన బజ్జీ అనేవి పైకి తేలుతున్నాయి కదండి. ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇప్పుడు కూడా మన బజ్జీ అనేది మంచి కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు మనం తీసుకోవడమే అండి. చూసారా మన బజ్జీ అనేది ఎంత బాగా ఉడికిపోయిందో, మరి మంచి కలర్ కూడా వచ్చింది కదండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇదే విధంగా ఇంకో వాయిని కూడా వేసి వేయించుకొని తీసుకొని పక్కకు పెట్టుకుంటే మన బజ్జీ రెడీ అయిపోయినట్టే అండి. ఎంతో టేస్టీగా కమ్మగా ఉంటుందండి. వేడివేడిగా తింటే మాత్రం చాలా బాగుంటుందండి. ఇందులోకి మనం పల్లి చట్నీ పెట్టుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా రెసిపీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాగో ఫాలో అవ్వండి.